Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. మీ అవమానం నాకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ షల్ హ్యావ్ డబుల్ హానర్. ఐజయా 61 చాప్టర్ 7th వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తారో, యథార్థంగా ఉంటారో అలాంటి వ్యక్తుల్లో మొర్దెకై ఒకళ్ళు. ఎస్తేరు పినతండ్రి అయిన మొర్దెకై, ఈత యథార్థవంతుడు. ఇద్దరు వ్యక్తులు ఏకమై రాజుని హతమార్చాలని చేసిన కుట్రను ఎస్తేరు ద్వారా రాజుకు తెలియచేస్తాడు. వెనువెంటనే అందు నిమిత్తము ఆయనకి ఏ బహుమానము లభించలేదు, కానీ ఒక దినాన అతడు గణపరచబడతాడు. మనమందరము కూడా దేవుని దృష్టికి అలాంటి యథార్థతమైన నడుచుకున్నట్లయితే దేవుడు మనకు రెట్టింపైన ఘనతని అనుగ్రహిస్తాడు. అలానే మొర్దెకై ఉరితీయదలచిన హామాను సిగ్గుపరచబడతాడు. ఎందుకంటే రాజు గుర్రం మీదకి మొర్దెకైని ఎక్కించి వీధుల్లో ఊరేగింపగా నడిపించవలసి వచ్చెను. అవమానం నాకు ప్రతిగా రెండింతల ఘనత మొర్దెకైకి లభించింది. ఈ యొక్క విజయాన్ని పొందుకున్న మొర్దెకైని చూసి హామాను సిగ్గుపరచబడ్డాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి నమ్మకంగా యథార్థంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మనకి రెట్టింపైన ఆశీర్వాదమును ఇస్తాడు. అట్లాంటి ఆశీర్వాదము నీవు నేను మనమందరము పొందుకుందుము గాక. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో ఆ వాగ్దానం ప్రకారము మా జీవితాల్లో మేము మీ సన్నిధిలో నమ్మకముగా యథార్థంగా జీవించే వారముగా అట్టి కృపను దయచేయమని అయ్యా తండ్రి, ఎందరైతే అవమానాలకి తండ్రి తట్టుకోలేక బాధపడుతూ తండ్రి ఇలాంటి సందర్భాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, వారికి సంతోషమును, సమాధానము, ఘనతను, రెట్టింపు ఆశీర్వాదము దయచేయమని మీ సన్నిధిలో మేమందరం ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఇట్టి వాగ్దానమును మాకు ఈరోజు ఇచ్చినందుకు వందనములు. ఈ వాగ్దానము మా జీవితంలో స్వతంత్రించుకునే వారముగా అట్టి ఆశీర్వాదం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.